ప్రభునందు ప్రేమేంటి వారులారా, దేవుని నామమున అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. మరి మనము పోయిన పాఠంలో 3 జడ్జిమెంట్స్ ఫేస్ టు ఫేస్ విత్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఆయన ముఖాముఖిగా మరి 3 తీర్పుల గురించి మనం ధ్యానం చేయబోతున్నాము. ఒక తీర్పు గురించి మనము పోయిన పాఠంలో మనము నేర్చుకున్నాము, ధ్యానం చేశాము. మరి ఈరోజు మరి 2 తీర్పుల గురించి మనం నేర్చుకోబోతున్నాం. ప్రభునందు ప్రియమంటి వారులారా, నేను ఈ పాఠ్య భాగంలోకి వెళ్ళకముందు ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక సంఘటన నిన్ననే అనగా 14వ తారీఖున డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో ఆయన చెప్పినటువంటి ఆ మాటలు మీ ముందుకు నేను తీసుకుని వస్తున్నాను. అదేమనగా ప్రొఫెసీ, ప్రవచనము నెరవేర్పు. ఎర్రపేయ, అది కూడా ప్రవచనమే. ఎర్రపేయ గురించి ఇజ్రాయెల్ ప్రజలు మరి దానిని అన్వేషిస్తున్నారు. మరి అదే కాకుండా ఎర్రపేయ యొక్క భస్మం గురించి కూడా ఇజ్రాయెల్ ప్రజలు జీతాలు ఇచ్చి దానికోసము ఎంతగానో మరి ఆ ఇజ్రాయెల్ దేశంలోని గుహలలోకి వెళ్ళి వారు దానిని అన్వేషిస్తున్నారు. సరే, అది ఒక ప్రవచనము జరుగుతూ ఉన్నది. మరి ఒక ముఖ్యమైన ప్రవచనము మన తెస్సలోనికు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి ఒక 3 వచనాలు కనుక చదివితే, యేసు ప్రభు యొక్క రాకడలో మరి ఆయన ఏ విధంగా వస్తాడు, ఏ విధంగా మరి అనగా చనిపోయినటువంటి ఆయన విశ్వాసులు లేపబడతారు, మరి ఆ విధంగా రాసి గ్రంథస్థం చేసినటువంటి ఈ యొక్క 3 వచనాల యొక్క ప్రొఫెసీ మరి డొనాల్డ్ ట్రంప్ ద్వారా నెరవేరబోతున్నది. అది ఏమని చాలా ఆసక్తిగా ఉన్నారు కదా. మొట్టమొదట వాక్యం చదువుదాం. మొదటి తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతున్నానండి, గమనించండి. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీరు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. యేసు ప్రభు యొక్క రాకడ ఏ విధంగా ఉంటుంది అని ఎంతో స్పష్టంగా అపోస్తలుడైన పౌలు తెస్సలోనీయులకు రాసిన ఆ యొక్క సంఘానికి రాశాడండి. నెమ్మదిగా ఉంది, నిమ్మలముగా ఉన్నది అని అనుకుంటూనే ఉంటారట. అనగా ఇజ్రాయెల్ ప్రజలు ఏమి లేదు, అసలు ఎటువంటి గలాటలు లేవు, ఎటువంటి యుద్ధాలు లేవు, మన దేశము శాంతిగా ఉన్నది అని అనుకుంటున్నటువంటి సమయంలో యేసు ప్రభు ఆయన దొంగ వలె నేను వస్తాను. దొంగ ఏ విధంగా మరి ఆయన దొంగ వస్తాడో, కన్నం వేస్తాడో, అదే విధంగా నా యొక్క 2వ రాకడ మొదటి మెట్టు ఉంటుందని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎప్పుడు ఆయన వస్తాడని కూడా రాయబడి ఉంది. ఏ విధంగా? 2వ వచనంలో, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు. అనగా పీస్ ట్రీటీ షుడ్ టేక్ ప్లేస్ బిట్వీన్ ఇజ్రాయెల్ కంట్రీ అండ్ ది ముస్లిం లీగ్ కంట్రీస్. ఇది ఎప్పుడైతే జరుగుతాదో అప్పుడు ఈ ప్రవచనము అనగా అపోస్తలుడైన పౌలు ఈ తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రికలో రాసిన ప్రవచనము నెరవేరుతుంది. అది నిన్నటి రోజు అనగా 14వ తారీఖు ఆగస్టు నెల 2020వ సంవత్సరమున వైట్ హౌస్లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరి ఆ యొక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పినది ఏమనగా, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు మరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మహమ్మద్ బిన్ రషీద్, గమనించాలండి, ఇది మహమ్మద్ బిన్ రషీద్ అనేటువంటి వీరిద్దరు మరి డొనాల్డ్ ట్రంప్ యొక్క వైట్ హౌస్లోని మెంబర్స్, డొనాల్డ్ ట్రంప్ వీరు
ఆ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్ మొహమ్మద్ బిన్ రషీద్తోనూ మరి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఆయనతో ఇద్దరు కలిసి మరి పీస్ ట్రీటీ చేయుటకు అంగీకరించారట. ఎటువంటి గొప్ప సంగతి అండి. ఆ ముస్లిం లీగ్ కంట్రీస్ అన్ని ఒక తాటిలోకి తీసుకొని వస్తున్నాడు ఆ యొక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రైమ్ మినిస్టర్ ఆ యొక్క మొహమ్మద్ బిన్ రషీద్. ఇతను తన యొక్క అంగీకారం తెలిపాడు. అంతేకాకుండా ఎంబసీ అనగా ఇజ్రాయెల్ ఎంబసీ వచ్చి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పెట్టుటకు, వీరు కూడా వారి ఎంబసీని ఇజ్రాయెల్ దేశంలో పెట్టుటకును మరి అంబాసిడర్స్ కూడా ఉండుటకు అన్ని అంగీకరించినట్టుగా మరి వైట్ హౌస్లో నుంచి డొనాల్డ్ ట్రంప్ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దీని విషయాలన్నిటినీ మీకు ఇంకా స్పష్టంగా మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో, క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ను మీరు చూడండి. దాని తర్వాత మీరు అనగా డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి ఆ 20 minutes యొక్క ప్రసంగాన్ని మీరు విని తెలుసుకుంటారండి. ఇది జాగ్రత్తగా మీరు అనగా స్టెప్ బై స్టెప్ మీరు వినండి, తొందరపడకుండా నెమ్మదిగా వినండి. ఏ విధంగా పీస్ ట్రీటీ అనగా ఆ యొక్క ఇజ్రాయెల్ దేశమునకును ఆ ముస్లిం లీగ్ కంట్రీస్కును జరిగేటువంటి పీస్ ట్రీటీ అది అయిన తర్వాత ఇజ్రాయెల్ దేశం వారు నెమ్మదిగా ఉంటారు, భయం లేకుండా ఉంటారు. అప్పుడు యేసు ప్రభు రాబోచున్నాడని ముందుగానే ప్రవచించడం జరిగింది. ఎటువంటి ప్రవచనం అండి! ఈ ప్రవచనాలు నెరవేరుతున్నాయి. యేసు ప్రభు యొక్క రాకడ అతి సమీపంలో ఉందని మనం తెలుసుకోగలుగుతున్నాము. ఎన్నో ప్రవచనాలు నెరవేరుతూ వస్తున్నాయి. థర్డ్ టెంపుల్ కట్టుటకు సమస్త సామాగ్రి రెడీ అయిపోయి ఉంది. ఎర్రని పెయ్యి కూడా రెడీ అయిపోతున్నది. ఆ యొక్క కలాల్ అనేటువంటి పాత్రలో అనగా మోషే కాలం నుంచి జరుగుతున్నటువంటి ఆ యొక్క కలాల్ పాత్రలో ఉన్నట్టు భస్మమును అనగా పెయ్య కాల్చేటప్పుడు ఈ భస్మమును వేసి కాల్చాలని ఆ యొక్క మిస్నా అనే గ్రంథములో రాయబడినట్టుగా జరుగుతూ ఉన్నది. ఆ యొక్క కలాల్ పాత్ర కోసం కూడా అన్వేషణ జరుగుతున్నది. అది కూడా త్వరలో దొరుకుతుంది. ఎందుకనగా దేవుని యొక్క ప్రవచన వాక్యాలు మరి ఎంత స్పష్టంగా మనము చదువుతున్నామో అంత క్లియర్గా మనం మన కళ్ళారా చూడబోతున్నామండి. కాబట్టి ఈ పీస్ ట్రీటీ డొనాల్డ్ ట్రంప్ జరిపాడంటే అసలు ఎంత ఆశ్చర్యమో మీరు గమనించండి. ఇది జరగవలసి ఉన్నది ఇజ్రాయెల్ దేశమునకును ఆ యొక్క ముస్లిం లీగ్ కంట్రీస్కు అది జరుగుతున్నది. కాబట్టి ప్రభునందు ప్రేమేంటి వాళ్ళు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఎవరైతే యేసు ప్రభు నందు ఇంకా విశ్వాసం ఉంచకుండా ఉంటున్నారో, ఇదిగో ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి. దేవుని యొక్క రెండవ రాకడ అతి సమీపంలో ఉంది. ఎవరైనా ఇంకా రక్షింపబడకపోతే రక్షింపబడాలని నేను కోరుచున్నాను. సరే, మరి మన పాఠ్య భాగంలోకి వెళ్దామండి. మన పాఠ్య భాగం ఏదనగా 3 judgments విత్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఫేస్ టు ఫేస్ అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ముఖాముఖిగా మరి జరిగేటువంటి తీర్పుల గురించి మనం ధ్యానం చేయబోతున్నాము. ఒక తీర్పు గురించి పోయిన పాఠంలో ధ్యానం చేశాము. ఆ తీర్పు ఏమనగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరిగినటువంటి ఆ యొక్క తీర్పు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో నుంచి మనం ధ్యానం చేశాము. అనగా దేహంతో మనం జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మరి వాటి ఫలము అనుభవించుటకు మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలని దేవుడు సెలవిచ్చాడు. దాని గురించి మనము విస్తారంగా మనము ధ్యానం చేశామండి. చాలా సంతోషం. సరే, ఈరోజు మిగతా 2 తీర్పుల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. సరే, బైబిల్ గ్రంథం తెరవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి ఒక 2-3 వచనములు నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి ఒక 3-4 వచనాలు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ప్రార్థించుకుందామండి. పరిశుద్ధము దయగల తండ్రి, వాక్యం నీదినైనా
ఈ వాక్యాన్ని ఆశీర్వదించి మాకు పంచిపెట్టమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, మొదటి తీర్పు క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరిగిన దానిని మనం ధ్యానం చేశాము పోయిన వారం. ఈ తీర్పు ఎవరికి అనగా విశ్వాసులకు, అనగా పెంతెకోస్తు దినము నుండి యేసు ప్రభు యొక్క రెండవ రాకడ మొదటి మెట్టు వరకు ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తములో తమ పాపములు కడుక్కొని యేసు ప్రభును తమ స్వీయ రక్షకునిగా అంగీకరించారో వారు యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండడము, అదే సార్వత్రిక సంఘము ఎత్తబడుతుంది అని మనము గమనించాం. ఆ సార్వత్రిక సంఘం ఎత్తబడిన తర్వాత మొట్టమొదట జరిగేది తీర్పే. దిస్ జడ్జిమెంట్ ఈజ్ నాట్ ఫర్ కండెమ్నేషన్ బట్ టు రివార్డ్ దెమ్ అని మనం గమనించాం. అనగా ఈ తీర్పు నశింపజేయుటకు కాదు గాని వారికి బహుమానములు ఇచ్చుటకే అని మనం గ్రహించాము. తర్వాత ఈరోజు మనము రెండు తీర్పుల గురించి మనము నేర్చుకోబోతున్నాము, ధ్యానించబోతున్నాము. అందులో రెండవ తీర్పు మహిమ గల సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చేది. మొట్టమొదటిది క్రీస్తు న్యాయపీఠము, రెండవది మహిమ గల సింహాసనము. మహిమ గల సింహాసనం మీద కూర్చొని ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. దీనికి ముందుగా నేను ఎవరికి తీర్పు తీర్చబోతున్నాడు అని మనము గమనించాలి. రెండవసారి అనగా 7 ఏళ్ల శ్రమల కాలము జరిగిన తరువాత పరలోకము నుండి యేసు ప్రభు మరి తన పరిశుద్ధులతో ఆయన ఆ పరలోకము నుండి ఈ భూమి మీదికి వచ్చి యెరూషలేముకు అనగా ఎదురుగా ఉన్నటువంటి తూర్పున ఉన్నటువంటి ఒలివ కొండ మీద ఆయన కాలు పెడతాడు. అప్పుడు ఆ కొండ రెండుగా చీలిపోతుంది. ఒకటి తూర్పు తట్టుకును, ఒకటి పడమర తట్టుకును. తర్వాత కొద్దిగా ఆ యొక్క కొండ ఉత్తరము తట్టుకును, దక్షిణము తట్టుకును ఒరుగుతుంది అని మనము నేర్చుకున్నాం. ఈ వాక్యాలు జకరియా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉన్నాయండి. జకరియా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనంలో, అనగా యేసు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఆ ఒలివ కొండ మీద కాలు పెడతాడని మనము స్పష్టంగా ఆ ముందు పాఠములను కూడా మనము ధ్యానం చేశాం. అందుకనే ఆ ఇజ్రాయిల్ గవర్నమెంట్ ఆ ఒలివ కొండ మీద 5 స్టార్ హోటల్ కట్టాలని ఉన్నారు. కొంతమంది ఇంజనీర్స్ పోయి ఆ కొండనంతా తవ్వి చూసినప్పుడు ఫ్యూచర్లో ఈ కొండ రెండుగా చీలడం జరుగుతున్నది కాబట్టి 5 స్టార్ హోటల్ కట్టకూడదు అని చెప్పి దాన్ని విరమించుకున్నారు. ఎటువంటి అసలు ఇవన్నీ చదువుతూ ఉంటే దేవుని వాక్యము ఎంత సత్యమైనదో అని మనం గ్రహించగలుగుతున్నామండి. అందుకనే ఈ ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు అన్నాడు యేసు ప్రభు. కాబట్టి ఈ ప్రవచన వాక్యాలు మనం చదువుతూ ఉన్నప్పుడు, మనము దాన్ని గైకుంటూ ఉన్నప్పుడు మనం ధన్యులము. యేసు ప్రభు ఆ యొక్క కొండ మీద దిగినప్పుడు అక్కడ ఒక లోయ ఏర్పడుతుంది. ఆ లోయలో ఆయన సింహాసనము వేసుకొని తీర్పు తీర్చబోతున్నాడు. ఎవరికి తీర్పు తీర్చబోతున్నాడు? నంబర్ 1 వాళ్ళు ఎవరనగా మొట్టమొదటిగా ఇజ్రాయేలు ప్రజలు, భూమి మీద ఉన్న ఇజ్రాయేలు ప్రజలు. గమనించాలండి, 7 ఏళ్ల శ్రమల కాలం జరిగిన తర్వాత యేసు ప్రభు ఆయన పరిశుద్ధులతో అనగా విశ్వాసులతో ఈ లోకానికి దిగి వస్తాడు. అప్పుడు ఈ భూమి మీద ఇజ్రాయేల్ ప్రజలు ఉంటారు. అంతేకాకుండా 1,44,000 మంది ఇజ్రాయేల్ యూదులు ఎవరైతే ప్రపంచమంతా తిరిగి దేవుని సువార్తను చెప్పారో వారు కూడా అందులో ఉంటారు. కాబట్టి జడ్జిమెంట్ అనేది మొట్టమొదటిగా ఇజ్రాయేల్ ప్రజలు, వారికి జడ్జిమెంట్ జరుగుతుంది. రెండవదిగా అన్యులు, అండ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అని అంటాం ఇంగ్లీష్లో. అనగా భూమి మీద శరీరముతో ఉన్నటువంటి అన్యులకు తీర్పు జరగబోతున్నది. మూడవదిగా పాత నిబంధన భక్తులు ఎవరైతే అనగా ఆదాము మొదలుకొని ఎవరైతే యేసు ప్రభు యొక్క
రెండవ రాకడ వరకు ఎవరైతే వారందరూ చనిపోయారో వారు అనగా పరిశుద్ధులు, వారందరూ కూడా లేపబడి అనగా పునరుద్ధాన శరీరముతో లేపబడతారు. వారు ఎప్పుడు? యేసు ప్రభు మరి పరిశుద్ధులతో ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు, ఏదైనా సమల కాలం తర్వాత అప్పుడు అందరూ లేపబడతారండి. అందరూ లేపబడతారు. ఆదాము మొదలుకొని అందరూ లేపబడతారు. పరిశుద్ధులు, అది గమనించాలి, పాపులు కాదు, పరిశుద్ధులు అందరూ లేపబడతారు. ఏ విధంగా? పునరుద్ధాన శరీరముతో. వారికి కూడా తీర్పు జరుగుతుంది అని బైబిల్లో రాయబడింది. కానీ దిస్ జడ్జిమెంట్ ఆల్సో నాట్ ఫర్ కండెమ్నేషన్, ఓన్లీ టు రివార్డ్ దెమ్ అని మనం గ్రహించాలి. వాళ్ళకు కూడా దేవుడు బహుమానాలు ఇస్తాడట. పరిశుద్ధ గ్రంథంలో నేను లేఖనాలు చూపిస్తాను. సరే, మొట్టమొదటిగా మనము ఈ అన్యులకు తీర్పు జరుగుతున్నది, ఏ విధంగా తీర్పు దేవుడు జరిగిస్తాడు అని మనం గమనిద్దాం. ఇప్పుడే వాక్యము చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుంచి. గొల్లవాడు ఏ విధంగా మేకలను గొర్రెలను వేరు చేస్తాడో, యేసు ప్రభు కూడా ఆయన భూమి మీదకి దిగి వచ్చినప్పుడు అన్యులు అనగా ఇజ్రాయెల్ ప్రజలు కాదండి, అన్యులను అందరినీ ఆయన మేకలు గాను గొర్రెలు గాను వేరుపరుస్తాడు. గొర్రెలను తన కుడివైపునను మేకలు తన ఎడమ వైపున ఉంచుతాడు. కుడివైపున ఉన్నటువంటి గొర్రెలతో ఆశీర్వదింపబడిన వారలారా, ఇదిగో లోకము పుట్టినది మొదలుకొని నేను సిద్ధపరిచిన నా దేవుని రాజ్యంలోకి మీరు వెళ్ళండి అని చెబుతాడండి. ఎంత గొప్ప సంగతి అండి! వారు ఆశీర్వదింపబడినటువంటి వారు. ఎడమ వైపునున్న వారిని చూసి శపింపబడిన వారలారా అని చెబుతాడు. ఇదిగో సాతానుకు వారి దూతలకు సిద్ధపరిచినటువంటి ఆ అగ్నిగుండంలోకి వెళ్ళండి అని చెప్తాడు. అంతేకాకుండా ఇదిగోండి, ఈ యొక్క గొర్రెలతో చెప్తున్నట్టు మాట, ఇదిగో నేను ఆకలి గుంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చితిరి, నేను దాహము గుంటిని, నాకు నీరు ఇచ్చితిరి, నేను రోగి అయింటిని, నన్ను చూడను వచ్చితిరి మీరు. ఈ విధంగా చెబుతున్నప్పుడు, ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలి కొంటివి, నువ్వు ఎప్పుడు దాహము కొంటివి, నువ్వు ఎప్పుడు రోగివై ఉంటివి అనగా, ఇదిగో అల్పులైన ఈ నా దాసులకు మీరు చేశారు కాబట్టి అది నాకు చేసినట్టే అని చెప్పాడు. ఎవరు ఆ దాసులు? ఎవరు అల్పులైన దాసులు అనగా ఇజ్రాయెల్ ప్రజలు. ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో ఘోరమైన హింసలకు లోనవుతున్నప్పుడు వారికి సహాయం దయచేశారు. అనగా వారు ముద్ర వేయించుకోకుండా, నమస్కారం చేయకుండా, వారు ఎంతగానో వారు ఆ యొక్క యాంటీ క్రైస్ట్ ద్వారా ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు వారికి కొనుటకు, లేకపోతే ఆ యొక్క ధాన్యాన్ని కొనుటకు పోయినప్పుడు కూడా ముద్ర వేయించుకొని ఉండాలా. ఆ ముద్ర లేనప్పుడు వారికి ధాన్యం దొరకదు, ఆకలితో అలమటిస్తుంటారు. అప్పుడు వారికి అన్నం పెట్టిన వారు. కాబట్టి ప్రభునందు ప్రేమేంటి వారులారా, అటువంటి వారందరినీ గొర్రెలుగా చేసి ఇదిగో ఆశీర్వదింపబడిన వారులారా అంటున్నాడు. ఎటువంటి గొప్ప మాట అండి! నా రాజ్యమును, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోండి అంటున్నాడు. అది అండి ఎవరికి ఆ తీర్పు? అన్యులకు, భూమి మీద ఉన్నటువంటి అన్యులకు. సరే, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఎవరు? వారందరూ శరీరంతోనే ఉన్నటువంటి వారు. అనగా యేసు ప్రభు ఆ వేల పరిశుద్ధులతో ఈ లోకానికి దిగినప్పుడు ఈ భూమిని మీద ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలందరికీ ఒక చోట సమకూర్చుతున్నాడు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరినీ ఒక చోట సమకూర్చి వారిని దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళరా, ఒకటి మీరు గమనించాలి. ఏమనగా ఆ తీర్పు తీర్చినప్పుడు కొద్ది మందిని దేవుడు నరకానికి పంపించబోతున్నాడు. ఎందుకనగా దేవుని కానీ ఆ యొక్క పరిశుద్ధతను కానీ వారు కాపాడించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించి దేవుని దూషించినటువంటి వ్యక్తులను దేవుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలు యూదులే, కానీ వారు కూడా నరకానికి పోతున్నారు. కొద్ది మంది మాత్రం. గమనిద్దామా? హెచ్కేలు గ్రంథము, దయచేసి బైబిల్ గ్రంథము మనం 20వ అధ్యాయం చదువుదామండి. హెచ్కేలు గ్రంథము 20వ అధ్యాయం మనం గమనిద్దాము. హెచ్కేలు గ్రంథము 20వ అధ్యాయము. అందరు బైబిల్ ఉన్న వాళ్ళు తెరవండి. హెచ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 34 నుంచి నేను చదువుతున్నానండి. హెచ్కేలు గ్రంథము
20 చదువుతున్నాను. మరియు నేను రౌద్రమును కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మిమ్మను చెదరగొట్టిన ఆయా దేశములో నుండి జనులలో నుండి నేను మిమ్మను సమకూర్చి, చూశారా, సమకూర్చి జనములున్న అరణ్యములోనికి మిమ్మల్ని రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వాద్యమాడెదను. ఇదే యెహోవా వాక్కు. అందరినీ సమకూరుస్తాడట దేవుడు. ఎక్కడెక్కడో ఉన్నటువంటి దేశంలో ఉన్న వాళ్ళని సమకూర్చి ముఖాముఖిగా, ఫేస్ టు ఫేస్ నేను మీకు తీర్పు తీర్చబోతున్నాను అంటున్నాడు. మరి 36 చదువుతామండి. ఐగుప్తుల దేశము అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజ్యమాడినట్టు మీతోనూ వ్యాజ్యమాడేదను. ఇదే ప్రభువు యెహోవాకు. తర్వాత 38 చదువుతున్నాను. మరియు నా మీద తిరుగుబడి వారిని, దోషము చేయవారిని మీలో ఉండకుండా ప్రత్యేకించెదను. తాము కాపురమున దేశము నుండి వారిని రప్పించెదను గాని నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు వారు ఇజ్రాయెల్ దేశంలో ప్రవేశింపరు. ఎటువంటి ఘోరమైనటువంటి మాట అండి. దేవుడు సెలవిస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలకే, నేను ముఖాముఖిగా వారిని విమర్శ చేయబోతున్నాను. కానీ ఎవరైతే తిరగబడ్డారో, ఎవరైతే నా యొక్క పరిశుద్ధతను వారు కాపాడుకోలేక, లేకపోతే దేవుణ్ణి నేను ఉన్నానని భయం లేకుండా వారి ఇష్టానుసారంగా దుష్టుడి చేతిలో ఉండి దుష్టత్వము చేస్తున్నటువంటి ప్రజలను నేను ఇజ్రాయెల్ దేశంలో వారిని రప్పించను. వారంతే ఎక్కడికి? నరకానికి. ఎటువంటి అసలు ఈ మాటలు చదువుతుంటే ఎంత భయంకరమో మీరు ఆలోచన చేయాలండి. మొట్టమొదటిగా ఇజ్రాయెల్ ప్రజలను ఒక విల్డర్నెస్కు అనే ఒక అరణ్యములేనికి తీసుకుని వస్తాడట. తీర్పు తీరుస్తాడు. ఫేస్ టు ఫేస్ తీర్పు తీర్చబోతున్నాడు. ఆ ఫేస్ టు ఫేస్ అనగా చూడండి, గమనించండి. తర్వాత 37 చెబుతున్నాడు, ఓన్లీ రైచస్ విల్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఓన్లీ రైచస్, నీతిమంతులు మాత్రమే ప్రవేశిస్తారు. అనగా మిగతా వారు నరకానికి పోతారు. ఎంత అసలు ఈ మాటలు చదువుతుంటే ఆ ఇజ్రాయెల్ ప్రజలు, నేను ఇప్పుడు కూడా ఎన్నో ఇజ్రాయెల్ న్యూస్ వింటుంటానండి. ఇజ్రాయెల్ దేశంలో దేవుడు లేడనేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఎథీస్, వారు దేవుడు లేరు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. గే మ్యారేజ్ ఉంది అక్కడ. ఇష్టానుసారంగా ఆ యొక్క అనగా ఫిమేలే పెళ్లి చేసుకుంటున్నారు, మగవాడు మగవాణ్ణి పెళ్లి చేసుకుంటున్నారు. ఎక్కడ? యూదులు, ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నది. అటువంటి వారందరూ ఘోరంగా నరకానికి వెళ్ళబోతున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడని యెహెజ్కేలు గ్రంథం 20 34 నుంచి 38 మీరు చదువుకోండి. బాగా స్పష్టంగా రాయబడి ఉన్నది. వారు తీర్పు తీర్చబడతారు. కానీ అందరూ దేవుని రాజ్యంలో, అనగా 1000 ఏళ్ల పరిపాలనలో వారికి చోటు లేదు. అందరికీ, కొద్ది మందికి మాత్రమే ఉన్నది. అసలు ఇవన్నీ చదువుతుంటే అయ్యో, ఇజ్రాయెల్ ప్రజలు దేవుని సొత్తు కదా అనుకుంటాం. అవునండి, కరెక్టే. కానీ దేవుని వదిలి దుష్టిని చేతిలో ఉండి దుష్టత్వము జరిగిస్తూ పాపపు బంధకములో ఉన్నటువంటి వారు దేవుని రాజ్యములో, అనగా 1000 సంవత్సరముల పాలనలో వారికి పాలు పొందు లేదు. మొట్టమొదటిగా ఎవరిని చూశాం? జెంటైల్స్, అన్యుల యొక్క తీర్పు. రెండవదిగా ఇజ్రాయేల్ ప్రజల తీర్పు. ఇజ్రాయేల్ ప్రజల తీర్పు యెహెజ్కేలు గ్రంథములో స్పష్టంగా రాయబడింది. అంతేకాకుండా 25 మత్తయి సువార్తలో కూడా 1 నుంచి 30 వరకు కూడా రాయబడి ఉంది. అక్కడ కూడా 10 ఏమి 30 ఏమి వాళ్ళు ఆ యొక్క నరకముకు పంపించినట్టు కూడా మనం చదవగలమండి. మీరు చదవండి ఆ మాటలు కూడా. సరే, మూడవదిగా అనగా యేసు ప్రభు ఆ యొక్క ఒలివ కొండ మీద కాలు పెట్టినప్పుడు, పరిశుద్ధులతో కాలు పెట్టినప్పుడు ఆయన జరిగి భూమి మీద ముఖాముఖిగా ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. మొట్టమొదటిగా జెంటైల్స్,
అనగా అన్యులతో అంతా తీర్పు జరగబడుతుంది. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు. మూడవదిగా పాత నిబంధన భక్తులు. వారు, ఇది మనం గమనించాలని ప్రతి విశ్వాసి గమనించాలి. యేసు ప్రభు రెండవ రాకడ మొదటి మెట్టులో ఆయన వచ్చేది ఎవరి కోసం అనగా సంఘము కోసము. ఆయన వధువు కోసం వస్తున్నాడు. సంఘం అనగా వధువే. ఆయన వధువు కోసం వస్తున్నాడు. వధువు అనగా యేసు ప్రభు యొక్క రక్తంలో తమ పాపములు కడుకొని యేసు ప్రభును ఆశ్రయించినటువంటి వారే ఆ యొక్క సంఘపు అనగా దేవుని యొక్క వధువు. వారు కోసమే వచ్చేది యేసు ప్రభు. అప్పుడు వారు మాత్రమే లేపబడతారు. కానీ పాత నిబంధన భక్తులు వారు లేపబడరు అని స్పష్టంగా తెలుసుకోనండి. వారు ఎప్పుడు లేపబడతారనగా యేసు ప్రభు రెండవ రాకడ రెండవ మెట్టులో అనగా 7 సంవత్సరములు గడిచిన తర్వాత భూమి మీదకి వచ్చినప్పుడు వారు కూడా పునరుద్ధాన శరీరంతో లేపబడతారు. వారే కాకుండా యూదులు ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎవరైతే ఆ యొక్క మృగము యొక్క ముద్రను వేయించుకొనకుండా ఆ మృగముకు నమస్కారం చేయని వారు శిరచ్ఛేదం చేయబడతారు. వారు కూడా పునరుద్ధాన శరీరం ధరించుకుంటారండి. వీరందరూ ఆ యొక్క యేసు ప్రభు ఆ మహిమా సింహాసనం ఎదుట నిలబడినప్పుడు దేవుడు వారిని తీర్పు తీరుస్తాడని పరిశుద్ధ గ్రంథములో రాయబడిందండి. ప్రకటన గ్రంథము దయచేసి తెరవండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 18వ వచనం. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును, గమనించాలండి, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు. ఎవరు నీ దాసులు? వీరే పాత నిబంధన భక్తులే. ప్రవక్తలను, పరిశుద్ధులకును, ప్రవక్తలు కూడా ఉన్నారు చూడండి అందులో. ప్రవక్తలకు, పరిశుద్ధులకు, దాసులకు అనగా పాత నిబంధనలో ఉన్నటువంటి అందరినీ, ప్రవక్తలకును నీ నామమునకు భయపడి వారికి తగిన ఫలమునిచ్చుటకు గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయవారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరే. ఎంత స్పష్టంగా రాయబడిందండి. దాసులకును, పరిశుద్ధులకును, ప్రవక్తలకును ఆయన ఏమి ఇవ్వబోతున్నాడండి? ఆయన వారి అందరికీ తగిన ఫలమును ఇస్తున్నాడు. అనగా వారికి బహుమానాలు ఇవ్వబోతున్నాడు. మనము ఆ యొక్క క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం దేహంతో జరిగించినటువంటి అనగా విశ్వాసులు, యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారు, దేహంతో జరిగించినవి మంచివే కానీ చెడ్డవే కానీ తీర్పులోనికి తీసుకొచ్చి మనము ఈ లోకములో ఎంతగా శ్రమపడ్డామో దానిని బట్టి కిరీటాలు ధరింపజేశాడు. అదేవిధంగా ఇక్కడ దేవుడు కిరీటాలని రాయలేదు కానీ బహుమానం అన్నాడు. మరి అది ఏ బహుమానమో నాకు తెలియదు. దేవుడు బహుమానము ఇవ్వబోతున్నాడు. ఎటువంటి గొప్ప సంగతి అండి. దిస్ ఈస్ ది సెకండ్ జడ్జిమెంట్ ఫేస్ టు ఫేస్ విత్ 3 types of people. Who are they? Gentiles, Israelites, and the third one is Old Testament saints. అర్థమైంది కదండి. మొట్టమొదటిది క్రీస్తు న్యాయపీఠం, అది విశ్వాసులకే. రెండవదిగా ఆ యొక్క మహిమ, ఆ యొక్క సింహాసనం మీద నుండి ఆయన తీర్పు తీర్చేది ఈ ముగ్గురికి, ఇజ్రాయెల్ ప్రజలకును, తర్వాత అన్యులకును, తర్వాత పాత నిబంధన భక్తులకును. ఇటువంటి గొప్ప సంగతి అండి. ఈ యొక్క తీర్పులు చదువుతూ ఉంటే ప్రభువా ఇన్ని తీర్పులను తీరుస్తున్నావా అనేది. కానీ ఒకటి నేను మర్చిపోయాను చెప్పడం. ఇజ్రాయెల్ ప్రజలకు తీర్పు తీర్చుటకు ఆ యొక్క 12 మంది అపోస్తులకు దేవుడు అధికారం ఇచ్చాడండి. ఈ ఇజ్రాయెల్ ప్రజలు భూమి మీద ఉన్నారు కదా, వారిని తీర్పు తీర్చుటకు ఆ 12 మంది అపోస్తులకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఓసారి వాక్యం గమనిద్దామా? మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుతున్నానండి.
మత్తయి సువార్త 19వ అధ్యాయము 27-28. పేతురు, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు. ప్రైజ్ గాడ్. 12 మంది అపోస్తలులు, వారందరూ 12 సింహాసనం మీద కూర్చొని ఎవరికి తీర్పు తీరుస్తారు? భూమి మీద ఉన్న ఇజ్రాయిల్ ప్రజలకండి. ఎటువంటి ధన్యత అండి. కాబట్టి ఇది మర్చిపోవద్దండి. ఇజ్రాయెల్ ప్రజలకు తీర్పు తీర్చేది యేసు ప్రభుతో పాటు ఎవరనగా 12 మంది అపోస్తలులు. సరే, మూడవ తీర్పు ఫేస్ టు ఫేస్. థర్డ్ జడ్జిమెంట్ ఫేస్ టు ఫేస్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇది భయంకరమైన తీర్పు అండి. భయంకరమైన తీర్పు. ఈ తీర్పు ఇట్ ఈస్ ఓన్లీ జస్ట్ ఫర్ కండమ్నేషన్. కానీ యేసు ప్రభు చాలా న్యాయవంతుడు. ఒకరిని శిక్షించక ముందు, ఇదిగో బాబు, నీవు చేసినటువంటి కార్యాలు బట్టి, నువ్వు చేసిన చెడు కార్యాలను బట్టి, నీవు యేసు ప్రభు అన్న నా యొక్క రక్తమును కాలరాసిన దాన్ని బట్టి, ఇదిగో నువ్వు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను, ధర్మశాస్త్రాన్ని కూడా నువ్వు త్రోసివేసి దేవుడని వాడిని త్రోసివేసినావు. కాబట్టి ఇదిగో మనస్సాక్షి యుగములో కూడా దేవుని తట్టు నువ్వు తిరగక నీ ఇష్టానుసారంగా చెడు పనులు చేస్తూ జీవించావు కాబట్టి అని వారితో ప్రతి విషయము, అనగా వారు జన్మించినది మొదలుకొని వారు మరణించినంత వరకు రికార్డ్ ఉంటుందండి యేసు ప్రభు దగ్గర. రికార్డ్. ఏ రోజు నువ్వు ఏమి చేశావో ప్రతి ఒక్కటి రికార్డ్ అయి ఉంటుంది. ఆ బుక్ కూడా నీ ఎదుటనే ఉంచుతాడు దేవుడు యేసు ప్రభు. ప్రభువా నేను చేయలేదంటే ఇదిగో రికార్డు, ఇదిగో టీవీ స్క్రీన్ లాగా వేసి చూపిస్తాడు. అని ఇవన్నీ చూస్తుంటే యేసు ప్రభు ఆ యొక్క జడ్జిమెంట్ చేస్తున్నప్పుడు మనుషులు తలదించుకోవాల్సిందే తప్ప తల ఎత్తుకునేది లేదండి. వారందరూ నరకానికి పోవలసినది. కొద్దివారేమి, మరి అనగా గొప్పవారేమి, చిన్నవారేమి, సమస్తము, అనగా ఆదాము మొదలు, అనగా కయ్యను మొదలుకొని యేసు ప్రభు తీర్పు తీర్చేంత వరకు ప్రతి ఒక్క పాపి ఆ యొక్క ధవలమైన సింహాసనం ఎదుట నిలబడవలసినది. చదువుదామా? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం చదువుతున్నామండి. 11వ వచనం నుంచి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడినట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. మరణము పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులు అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఎటువంటి ఘోరమైనటువంటి సంగతి. ఈ తీర్పులో యేసు ప్రభువు ఆయన జడ్జిగా ఉంటున్నాడు. ఆయన ఏ సింహాసనం మీద కూర్చున్నాడు అనగా వైట్ థ్రోన్, ధవలమైన సింహాసనం అని 11వ వచనం రాయబడింది. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, ఈ తీర్పు యేసు ప్రభు తీరుస్తాడని మనకందరికీ వాక్యము ఎరిగిన వారమే. యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనములో తండ్రిని ఘనపరచులాగున కుమారుని ఘనపరచవలనని
తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అనుగ్రహింపబడెను. యేసు ప్రభు తీర్పు తీరుస్తున్నాడు. కానీ మనకు కూడా విశ్వాసులేమి, పాత నిబంధన భక్తులేమి, మనకు కూడా దేవుడు ఒక రకమైనటువంటి గొప్ప ఆధిక్యతను ఇస్తున్నాడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది. ఒకటి చదువుదామండి. 6వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంది, చదువుదాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చదివితే బాగుంటుంది. 2వ వచనం చదువుతున్నాను. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరగరా? ఆర్ యు నాట్ అవేర్ ఆఫ్ దట్ ద సైన్స్ విల్ గోయింగ్ టు జడ్జ్ ద వరల్డ్? ఇటువంటి మాట అండి. పరిశుద్ధులు అనగా ఎవరు? మనమే. యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడినట్టు మనము. ఆ ధవలమైన సింహాసనం మీద యేసు ప్రభు కూర్చొని ఉండగా మనము కూడా సింహాసనం మీద కూర్చొని అక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ మనం తీర్పు తీర్చబోతున్నాం. ఎటువంటి గొప్ప సంగతి అండి. యూ అండ్ ఐ ఆమ్ గోయింగ్ టు బి అ జడ్జ్ ఇన్ ద డేస్ టు కమ్. ఎటువంటి ఆధిక్యత అండి. యేసు ప్రభును నమ్ముకున్నటువంటి వాని ఆధిక్యత ఎంత గొప్పదండి. నువ్వు ఒక తీర్పు తీర్చేటువంటి ఒక జడ్జిగా కాబోతున్నావండి. ఎటువంటి ఆధిక్యత అండి. నువ్వు సింహాసనం మీద కూర్చొని ఇదిగో ఈ లోకములో ఉన్నప్పుడు ఎంతమంది నిన్ను ఏడిపించి పాపంలో అనగా వారు దొర్లుతూ పాపపు కార్యాలు చేస్తూ నిన్ను ఎంతగా హింసించారో వారిని ఎదుట నిలబడబోతున్నారు. వారిని నువ్వు తీర్పు తీర్చబోతున్నావు. ఎటువంటి గొప్ప సంగతి అండి. దేవుడిచ్చిన ఆధిక్యత ఎంతో మనం గమనించాలి. ఎటువంటి ఆధిక్యత ఇచ్చాడండి యేసు ప్రభును నమ్మిన వారికి. మనం కూడా తీర్పు తీర్చబోతున్నాం. కానీ ఈ తీర్పు ఎక్కడ జరుగుతుంది అనగా అది బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. అది మనం గమనించాలి. బైబిల్ గ్రంథంలో ఈ తీర్పు ఎక్కడ జరుగుతుంది రాయబడలేదు. దానికి ముందుగా పంచభూతములు మికుటమైన వేండ్రముతో లయమైపోతాయని పేతురు భక్తుడు రాశాడు. ఒకసారి గమనిద్దామా? 1 పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నానండి. 10వ వచనం చదువుతున్నాను. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదున్న కృత్యములు కాలిపోవును. ఇది మనం గమనించాలండి. 1000 ఏళ్ల పరిపాలన జరిగిన తర్వాత ఈ భూమి అనగా ఆకాశము, నీరు, అగ్ని ఇవన్నీ లయమైపోతాయి పంచభూతములు. తర్వాత దేవుడు ఆ ధవలమైన సింహాసనం ఎదుట అనగా అప్పటికే సముద్రము, అక్కడ సముద్రంలో చనిపోయినటువంటి పాపులందరినీ సముద్రం ఇచ్చివేస్తుంది. పాతాళములో ఉన్నటువంటి ఆ యొక్క అనగా పాపులు అందరూ ఆ పాతాళం ఇచ్చేస్తుంది. అందరూ యేసు ప్రభు ఎదుట నిలబడతారు. మనం కూడా యేసు ప్రభు ప్రక్కనే సింహాసనాల మీద కూర్చొని మనం కూడా తీర్పు తీర్చబోతున్నాం. ఎటువంటి గొప్ప సంగతి అండి. కానీ దేవుడి చాలా ఆయన తీర్పు ఏ విధంగా ఉంటుందంటే నిర్మలమైనది, స్వచ్ఛమైనటువంటి తీర్పు. ప్రతి ఒక్కరిని ఆయన ముఖాముఖిగా ప్రశ్నించబోతున్నాడు. ప్రతి ఒక్కరికి ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథమును ముందు పెట్టుకొని ఆయన ఏ విధంగా ఏ రోజు ఏం చేశాడు, ఏ క్రియలు చేశాడు, ఏ పాపిష్టి క్రియలు చేశాడు, దేవుని సువార్త అందించినప్పటికీ కూడా ఎందుకు దేవుని అంగీకరించకుండా యేసు ప్రభు యొక్క రక్తాన్ని కాలరాశాడు, సమస్తము రికార్డ్ అయి ఉంటుంది. ఒకవేళ నువ్వు ధర్మశాస్త్ర యుగంలో ఉన్నప్పుడు నువ్వు ధర్మశాస్త్ర ప్రకారముగా నువ్వు జీవించకుండా యేసు అనగా దేవుని నువ్వు నిరాకరించి ఉన్నప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు తీర్పు తీర్చబోతున్నావు. ఒకవేళ నువ్వు మనస్సాక్షి యుగములో ఉంటే మనస్సాక్షి యుగమును బట్టి నువ్వు తీర్పు తీర్చబోతున్నావు.
ఒకవేళ నువ్వు కృపాకాలములో ఉంటే కృపాకాలములో యేసు ప్రభు యొక్క రక్తాన్ని ఆశ్రయించకుండా కాలరాసి నువ్వు ఉన్నప్పుడు ఇదిగో నీవు ఏ విధంగా యేసు ప్రభుని తృణీకరించావో ప్రతి ఒక్కటి విమర్శలోకి వస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ విషయాలన్నీ మనం గమనిద్దామండి. ఈ విషయాలన్నీ మనం గమనిద్దాము. ఎక్కడ రాయబడిన ఈ విషయాలన్నీ మనం గమనిస్తే ఒకసారి మనకు సమస్తము మనకు అర్థమవుతుంది. రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి మనం చదివితే ఆ తీర్పులో ఏ విధంగా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అనగా మనసాక్షి యుగములో ఏమి, ధర్మశాస్త్ర యుగములో ఏమి, మరి కృపాకాలంలో ఏ విధంగా తీర్పులు తీర్చబోతున్నాడు అని ఇక్కడ రాసి గ్రంథస్థం చేయండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి నేను చదువుతున్నాను. దేవుడు పక్షపాతి కాదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించదు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినును వారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. తర్వాత నేను 16వ వచనమే చదివేస్తాను డైరెక్ట్గా. దేవుడు నా స్వార్థ ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. మీరు 11 నుంచి 16 వచనమును మరలా ఒకసారి బాగా చదువుకోనండి. అక్కడ మనస్సాక్షి యుగమును బట్టి, ధర్మశాస్త్ర యుగమును బట్టి, కృపాకాలమును బట్టి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడని రాయబడింది. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, ప్రతి ఒక్కరూ వారు నిలబడినప్పుడు వారు ఏ యుగము, ధర్మశాస్త్ర యుగమా, ధర్మశాస్త్రమును బట్టి దేవుని నిరాకరించడము బట్టి, ధర్మశాస్త్రాన్ని నిరాకరించడము బట్టి వారు తీర్పు తీర్చబడతారు. మనస్సాక్షి యుగములో దేవుని త్రోసివేసి దుష్టుల యొక్క ఆ యొక్క కార్యమును చేస్తున్న వాడిని బట్టి మనస్సాక్షి యుగమును బట్టి వారు తీర్పు తీర్చబోతున్నాడు. కృపాకాలములో యేసు ప్రభు యొక్క సువార్తను వారు విసర్జించినప్పుడు దానిని బట్టి వారు విమర్శించబోతున్నారండి. ఎటువంటి గొప్ప తీర్పు అండి. రెండవదిగా జీవ గ్రంథమును బట్టి కూడా వారు తీర్పు తీర్చబోతున్నాడు. దేవుడు ఎంత అసలు స్పష్టంగా తీర్పు తీర్చబోతున్నాడండి. చదువుతాము ఒకసారి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నానండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అనగా దేవుడు ఎంత స్పష్టంగా చెప్తుంది, ఇదిగో నీ పేరు జీవ గ్రంథములో లేదు కాబట్టి నువ్వు అగ్నిగుండములకు వెళ్ళవలసినది. ఎవరి పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది? మనకందరూ తెలిసిన ఒక వాక్యం ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో ఒక మాట ఉంది. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయత లేనివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. కాబట్టి ఎవరైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతారో వారి పేరు మాత్రమే జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. కొన్ని వచనాలు మాత్రం మీ ముందు నేను చూపిస్తానండి. జీవ గ్రంథంలో రాయబడినటువంటి ఆ యొక్క కొన్ని మాటలు ముందుకు నేను తీసుకొని వస్తానండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక లాంటి 21వ అధ్యాయంలోనే చూస్తామండి. 21వ అధ్యాయంలోనే ఒక వాక్యమును మనం గమనిద్దాము. 21వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతున్నాను. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడేనను దానిలోనికి ప్రవేశింపడు. ఎవరు ప్రవేశిస్తారు? జీవ గ్రంథములో ఎవరి పేరు రాయబడిందో వారే ప్రవేశిస్తారు. ఎక్కడికి? ఎటన్నిటిలోకి, ఆ నిత్యత్వంలోకి. అనగా జీవ గ్రంథములో పేరు ఉండాలా, లేకపోతే నరకమే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు కూడా చదువుదామని. కొన్ని ఎన్నో ఉన్నాయి, కొన్ని మాటలు మీ ముందుకు నేను తీసుకొని వస్తాను జీవ గ్రంథం నుంచి.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతున్నాను. ప్రభునందు ఏక మనసు గలవారై ఉండుడని యువోదియను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి. సహకారులు, కోవర్కర్స్, యేసు ప్రభు యొక్క పనిలో సహకారులైనటువంటి వారు, ఆ యొక్క పౌలుకు సహకారులైనటువంటి వారు, వారి పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయని పౌలు భక్తులు చెప్తున్నారండి. ఇంకా మనం ముందుకు వెళ్తే నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనంలో అదిగో వారు ఆ యొక్క మోషే ఆ కొండ మీద ఉన్నాడు. ఆ కొండ మీద దేవునితో మాట్లాడుతూ ఆ యొక్క 10 ఆజ్ఞలు తీసుకుంటూ ఉన్నప్పుడు క్రింద ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు? బంగారంతా ఒలిచి దూడను చేసుకున్నారు, ఎగురుతున్నారు, నాట్యం ఆడుతున్నారు. మోషే వచ్చాడు, మరలా ఆ యొక్క పాపమును గురించి దేవుని ఎదుట మొరపెట్టుకుంటూ మరలా కొండ ఎక్కాడు. దేవునితో ఒక మాట అంటున్నాడు, వారి పాపమును పరిహరించు, లేని ఎడల నా పేరును జీవ గ్రంథం నుంచి తీసివేసేయి. ఎటువంటి మాట అండి. 32వ అధ్యాయము నిర్గమకాండము 32వ వచనం చదువుకోండి. జీవ గ్రంథములో పేరు రాయబడకపోతే అగ్ని గుండములోనే. ప్రభునందు ప్రేమేంటి వారులారా, మరి పుస్తకాలు అనగా ప్రతి ఒక్కరికి ఒక గ్రంథం ఉంటుంది. ఇంకా డీటెయిల్గా పోవాలంటే కన్నా 139వ కీర్తన చదువుకోనండి. 139వ కీర్తన 16వ వచనంలో ఉంది. అనగా మనం పిండముగా ఉన్నప్పుడే తల్లి గర్భములో మనం మరణించే వరకు గ్రంథము ప్రతి ఒక్కరికి ఉంటుంది. మన యొక్క చరిత్ర అంతా అక్కడ రాయబడి ఉంటుంది. నువ్వు కూర్చున్నట్టయో లేచుటయో నీ నోటిలోంచి మాట రాకమునిపే దేవునికి తెలుసు. ప్రతి ఒక్కటి రాసి గ్రంథస్థం చేయబడుతుందండి. ఇటువంటి గొప్ప సంగతి అండి. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, మరి సూటిగా నేను ప్రశ్న వేస్తున్నాను. ఈ వాక్యం వినిచినటువంటి వారిని నేను సూటిగా ప్రశ్న వేస్తున్నాను. ఎవరైతే ఇంకా రక్షణ లేదో వారికి సూటిగా ప్రశ్న, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉందా లేదా? ఒకవేళ లేదనుకో, నరకానికి పోవలసినది, నిత్యము అనగా ఎటర్నల్ పనిష్మెంట్, అనగా నిత్యము నువ్వు కాలుచూ ఉండాలను. మార్కు సువార్త 9వ అధ్యాయం 45వ వచనంలో చెప్పినట్టుగా అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు ఎల్లకాలము ఆ మంటలో కాలుతూ ఉండవలసినదే. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుకుంటే ఇప్పుడే విశ్వాసం ఉంచి నీ పేరు జీవ గ్రంథంలో రాయబడినట్టు చూచుకో. లేని ఎడల ఎంతో బాధపడవలసి వస్తుందండి. కాబట్టి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడినట్టుగా నేను దేవుని మనవి చేస్తున్నాను. వాక్యం విన్న ప్రతి ఒక్కరూ మరి దీవింపబడును గాక. అందరికీ వందనాలు.